ఒకటి కాదు రెండు కాదు 5 గంటల దాకా కూడా ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు పోయిందట. ఇండ్లలా అంటే కరెంటు పోతే బుగ్గనో ప్యానో బంద్ అవుతుంది, ఏం కాదు. కానీ అదే సర్కార్ దవాఖానలో అన్ని గంటలు కరెంటు పోతే అందులో పేషెంట్ల పరిస్థితి ఎట్లా ఏం కథ అంటుండు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సారు. ఇంకా బాగానే అన్నాడు నుండి. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్ లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. నాగర్ కర్నూలు జిల్లాల చెత్తా చెదారంతో నిండిపోయి గవర్నమెంట్ దవాఖాన మొత్తం గలీజ్గా ఉంటే వరంగల్లో ఉన్న ఎంజీఎం సర్కార్ దవాఖానలో కరెంటుకే దిక్కులేదట. జనరేటర్లు కూడా పనిచేయకుండా ఉన్నాయన్న తరీకలా అనుకొచ్చుండు. పొద్దున్నజాముల 4:30కు పోయిన కరెంటు రాత్రి 9:30 దాకా కూడా రాలేదట. ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేల దాకా కరెంటు పోతలేదని వాళ్ళేమో కమ్మటి మాటలు చెప్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుత్రరత్నం గారేమో ఇట్లా అంటుండు. మరి గత ప్రభుత్వంలో గవర్నమెంట్ దవాఖానల అవస్థలు లేవా అంటే అప్పుడు కూడా ఉండే, కానీ మరీ ఇంత అద్మానంగానైతే లేకుండేనట. తుంటెత్తేసి ముద్దు ఎత్తుకున్నట్టే అయ్యిందట. అయ్యా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సారు 7:30 అయ్యా. తమరు మంత్రిగిరి ఎలగబెడుతున్న శాఖల సవలతులు చక్కగా లేక ఆసుపత్రుల ఆరోగ్యం దినానికి ఇంత క్షీణిస్తున్నదట. మీరే పెద్ద మనసు చేసుకుని పేషెంట్లకు మంచిగా ట్రీట్మెంట్ అందేటట్టు చూడుండ్రి సారు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.